చంద్రబాబు గారు రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయటానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం అన్నది తీవ్రంగా అభ్యంతరకరమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు చాలా గొప్ప భక్తుడు నేను అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందువల్లంటే కోట్లాది మంది భక్తులు ఉన్నారు. 130-140 కోట్ల మంది హిందువులందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కానీ చంద్రబాబు నాయుడు గారు తానే అందులో ప్రథముణ్ణి అన్నంత గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద దాడి చేయటానికి స్వామి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించినారు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయోగాన్ని నిన్న వాడినారు. ఎంత అనైతికము, ఎంత దుర్మార్గము, ఎంత అపచారము అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి లేదు. మీరు ఎన్ని ఆరోపణలు వేయొచ్చు కాక, కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా మీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలా అని అనుకుంటే ఇది సాధ్యమా? మొట్టమొదట ఒక్కటే అని నేను చంద్రబాబు గారికి నా సమాధానంగా చెప్తున్నా. మొదట, మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ చేసినటువంటి వాళ్లను సర్వనాశనం చేస్తాడు. ఒకవేళ మీరు చేసినటువంటి ఆరోపణ అబద్ధం కాబట్టి, ఎందువల్లంటే మీరు రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణ చేశారు కాబట్టి, ఈ ఆరోపణ చేసినటువంటి మిమ్మల్ని కూడా, స్వామి భక్తుడని చెప్పుకుంటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా తగిన రీతిలో స్వామి ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు స్వామి భక్తుడని చెప్పుకొని ఈ రకంగా మాట్లాడడం అన్నది ఎంత దారుణమండి.